ఎందుకు తల్లి ఎందుకు ఎందుకు హాయ్ హలో అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య రెడ్డి. ఇవాళ అయితే మీ ముందుకు మంచి వ్లాగ్తో వచ్చాను. ఈ వ్లాగ్లో మేమైతే ఉప్పల్ దగ్గర రీసెంట్గా పడిన ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాము. అక్క వాళ్ళ ఇంటికి దగ్గరే. అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి అటు వెళ్ళాము. ఇక్కడ పిల్లలు అయితే ఎక్కడికి వెళ్ళామంటే బ్యాక్గ్రౌండ్ చూపిస్తున్నారు. హాయ్ కూడా చెప్పారు మీ అందరికీ. అండ్ ఇక్కడ టికెట్ వచ్చేసి ఎంట్రీ టికెట్ పర్ హెడ్ 60 రూపీస్ అండి. చిన్నపిల్లలకి అయితే లేదు, ఒక 3 years లోపు. పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి ఇక్కడ లేదు. మేమైతే ఇక్కడ ట్రైన్ రైడ్ ఒకటి పైన ఉంది, అది ఎక్కాము. చూడండి అసలు పిల్లలు ఎలా ఏడ్చారు, భయపడ్డారు. పిల్లలైతే చాలా భయపడ్డారండి. పిల్లలే కాదు, నేను కూడా ఆ టర్నింగ్స్ దగ్గర చాలా భయమైంది. నిషు ఫస్ట్ అయితే భయపడ్డాడు, కానీ తర్వాత బాగా ఎంజాయ్ చేశాడు. ఆద్యమ్మ మాత్రం అసలు ఎంజాయ్ చేయలేదు. అది సైడ్స్కి మేమిద్దరమే కూర్చున్నాం. అటు బెండ్ అయిన ప్రతిసారి ఇద్దరికి కూడా భయమైంది. ఏడుస్తుంది. ఇక్కడ చూడు ట్రైన్ బాగుందా? నచ్చిందా? ఏడ్చినవా? ట్రైన్ ఎక్కుతామా? ఎందుకు తల్లి ఎందుకు ఎందుకు భయమా? ఎందుకు? అది ఎక్కుదామా? పద. ఏమైంది? ఏంటి చూసారు కదా ఫ్రెండ్స్, అసలు పిల్లలు ఎలా ఏడుస్తున్నారో. మళ్ళీ వద్దు అని చెప్పేసి నిషు మాత్రం ఎంజాయ్ చేశాడు. ఆద్య అర్ణవ్ అయితే భయపడి ఇంకా వద్దు, అది వద్దని చెప్పేసి ఇక్కడ వాటర్ గేమ్ దగ్గరకు వచ్చారు. ఇదైతే మరీ ఘోరం అండి. 5 minutesకి ఒక్కొక్కరికి 70 రూపీస్ తీసుకున్నారు. అన్నీ కూడా ఇట్లనే ఉన్నాయి. 5 minutesకి 60 రూపీస్, 70 రూపీస్. ఎగ్జిబిషన్ కంటే కూడా ప్లే ఏరియా వెళ్ళడం బెటర్. ఇంకా 350 రూపీస్కి 1 hour 1.5 hour అన్ని గేమ్స్ ఆడుకోవచ్చు. ఇది 70 రూపీస్కి 5 minutes చాలా ఘోరం. అండ్ అందులో వాళ్ళ పిల్లల్ని కూడా సరిగ్గా చూసుకుంటలేరు. ఒక ఇద్దరే దిగి ఉన్నారు అందులో. అసలు వినట్లేరు, పట్టించుకుంటలేరు. మనం ఇంకా మన సైడ్కి గుంజుకొని చూసుకోవడమే. పిల్లలైతే ఈ గేమ్ చాలా బాగా ఎంజాయ్ చేశారు. చిన్ని అండ్ నిషు, ఆద్య ముగ్గురు కూడా బాగా ఎంజాయ్ చేశారు. దింపిన తర్వాతకైతే చాలాసేపు ఏడ్చారు, మళ్ళీ వెళ్దామని చెప్పేసి. కానీ మరీ ఘోరం కదా ఫ్రెండ్స్ 5 minutes అంటే. చిన్ని ఏమో అటు చివరికి ఉంది. సో ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉన్నారని చెప్పేసి మేము కూడా వాళ్ళని చూసుకోవాలని ఒక్కొక్కరం ఒక దగ్గర ఉన్నాము. మన చిన్ని మేడంకి చాలా బద్ధకం అనమాట. అందుకే కూర్చొని ఇలా ప్రెస్ చేస్తుంది ముంగటికి వెళ్ళడానికి. అవి పట్టుకొని తిప్పు అని చెప్తే తిప్పకుండా బాడీ షేక్ చేస్తుంది. అట్లా కూడా ముంగటికి వెళ్తుంది అని చెప్పేసి అదే ఈజీగా ఉందని అనుకుందో ఏమో, కానీ అదే బిహేవ్ చేస్తుంది అలాగే. తర్వాత మళ్ళీ దగ్గరికి గుంజుకొచ్చి చూపిస్తే తిప్పింది. కానీ ఆ 5 minutesలో ఏం ఆడతారు అసలు. ఇంకా మా ఆద్యమ్మని అయితే అటు ఇటు కాకుండా కూర్చోబెట్టాడు తను. నిషు ప్రాపర్గానే కూర్చున్నాడు, కానీ తిప్పుదామంటే వాడికి హ్యాండ్స్ అందట్లేదు. చాలా పెద్దది ఇచ్చాడు చిన్న బాబుకి. ఇంతకుముందు కూడా తీసుకెళ్ళాను, ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఉంది షార్ట్ వీడియో, ఇందులో ఆడింది. ఆద్యనైతే ఇంకా దగ్గరికి గుంజుకొని ప్రాపర్గా కూర్చోబెట్టి చూపించాను. అలా కాదమ్మా ఇలా తిప్పాలి అని చెప్పేసి. కానీ వాళ్ళకి ఫస్ట్ టైం కదా, వాళ్ళకి అలవాటు లేదు. నిషు ఏమో ఇంతకుముందుకు తీసుకెళ్ళాము ఒకసారి, ప్లే ఏరియాలో ఇది ఉండే, అక్కడ ఆడుకున్నాడు. వీళ్ళకి ఇదే ఫస్ట్ టైం అయ్యడం వల్ల వాళ్ళకి తెలియట్లేదు. మా చిన్ని ఏమో బాడీ షేక్ చేస్తుంది, ఆద్యనేమో అసలు ప్రాపర్గా కూర్చోలేదు. ఇద్దరిని కూడా దగ్గరికి గుంజుకొని మళ్ళీ చూపించాము. తర్వాత ఓకే పర్లేదు బాగానే ఆడారు. వాళ్ళ ఇటు సైడ్ ఒక ఎడ్జ్ నుంచి ఇంకో ఎడ్జ్కి వచ్చేలోపే ఆ 5 minutes కూడా అయిపోయింది. చిన్ని అయితే చాలా ఏడ్చింది. చూడండి నెక్స్ట్ ఆ క్లిప్ కూడా ఉంది ఇందులో. ట్విన్ పాపలో ఈ పాప చిన్న పాప అండి చిన్ని. అసలు తిప్పకుండా ఇట్లా బాడీ షేక్ చేస్తుంది ముంగటికి వెళ్తుందని. అక్కడ ఉన్నంతసేపు చాలా ఫన్నీ అనిపించింది. కానీ ఇంకొక భయం కూడా ఉండే, అక్కడెక్కడ పడిపోతారా అని చెప్పేసి. అందుకే మ్యాక్సిమం ఒక్కొక్కరి దగ్గర ఒకరం నించొని చూస్తూ ఉన్నాము. అరే ఏం చేస్తున్నావురా? అరే చిన్ని నిషి ఇక్కడ
ఉన్నాం అటు తోలాడుకుంటుండే అదే మా అది కనమనకపోయినాయి బాగా అయ్యో చిన్ని ఏం కావాలి చెప్పు ఏం కావాలి తాయా ఇందాక భయం అన్నావు కదా పిల్లలు ఏడవడం మానిపించి మెల్లగా ఇంకా బయటకు తీసుకొని వచ్చే టైంలో ఈ బాల్స్ ఉందండి. అసలు బాగా వద్దన్నాడు, నేనే వినకుండా మరి తీసుకో ఆడు అని తీసుకున్నాము. 50 రూపీస్ 60 రూపీస్కో ఇచ్చారు ఆ బాల్స్. అన్నీ బాల్స్ వేసిన తర్వాత అవన్నీ ప్లేస్ చేస్తే ఆ నెంబర్ ఎంత వచ్చిందో ఆ నెంబర్లో ఏది ఉంటే అది ఇచ్చారు. టోటల్ చేస్తే మాకైతే 23 వచ్చిందండి. ఆ 23కి మాకు సబ్బు పెట్టి వచ్చింది. అది ఎక్కడ పెట్టాలో తెలియక మేమైతే పాకెట్లో పెట్టుకొని వచ్చాము. ఎందుకంటే అంత స్పెండ్ చేసి ఒక సబ్బు పెట్టి తెచ్చుకోవడం ఎట్లనో షై అనిపించింది కొంచెం. అది అయితే చాలా భయపడింది ఆ గోస్ట్ హౌస్ చూసి, వెళ్ళిపోయి వేరే వాళ్ళని పట్టుకుంది. అండ్ ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే మేము తాజ్మహల్ వచ్చామండి, చూపిస్తాను చూడండి అని చెప్పి చూపిస్తున్నాను. ఇంకా అంతే అండి, కొన్ని పిక్స్ తీసుకొని రిటర్న్ అయ్యాము. మా 3 కిడ్స్ని చూడండి, ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు ముగ్గురు అయిపోవడం, వాళ్ళని క్యారీ చేయడమే సరిపోతుంది. సో అందుకే పిక్స్ కానీ వీడియో కానీ తక్కువ ఉన్నాయి. సో బాయ్ అండి, మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుసుకుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.